ఎమ్మెల్యేల గైర్హాజరుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాకుండా జీతాలు తీసుకునే ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా అటువంటి వారిని రీకాల్ చేయాలంటూ వ్యాఖ్యానించారు. ఏపీ ఈఏపీ సెట్ 2026 పరీక్షా తేదీలను అధికారులు ప్రకటించారు. మే 4 నుండి 11వ తేదీ వరకు అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు, మే 9 నుండి 11వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం చేసిన చర్యకు చట్టబద్ధంగా ప్రతిచర్య ఉంటుందని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రభుత్వం చేసిన 2.5 లక్షల కోట్ల అప్పు ఎక్కడ ఖర్చయిందో చంద్రబాబు మరియు లోకేష్ కి తప్ప ఇంకా ఎవరికీ తెలియదని విమర్శించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జీహెచ్ఎంసీలోని ప్రతి జోన్లో పర్యటిస్తానని, రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. విద్యార్థులు ఇంటర్ బోర్డు కాలేజ్ లాగిన్, అధికారిక వెబ్సైట్, అలాగే రిజిస్టర్డ్ వాట్సాప్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్ బోరా రాజీనామా చేయడంపై ఆ రాష్ట్ర సీఎం హిమంత్ బిశ్వ శర్మ స్పందించారు. బోరాను వ్యక్తిగతంగా కలుస్తానని, బీజేపీలో చేరితే అస్సాం దేశ సేవలో మరింత బలం చేకూరుతుందని అన్నారు. ప్రముఖ నటి అమీషా పటేల్ పై మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అమీషా పటేల్ ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందని బాధితుడు కోర్టును ఆశ్రయించారు. పలుమార్లు సమన్లు జారీ చేసినా అమీషా హాజరు కాకపోవడంతో కోర్టు ఈ చర్య తీసుకుంది. బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ తారిక్ రెహమాన్ ఆ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. బ్యాంకాక్లో జరుగుతున్న ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్ మరియు పాకిస్తాన్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. ఫిబ్రవరి 20న జరిగే సెమీఫైనల్స్లో ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.